नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। हल्दी किसानों के लिए नाम चाहे जो भी हो, जमीन 25,000 के समर्थन मूल्य पर खरीदी जानी चाहिए। तेलंगाना राज्य कृषक संगम के संयोजक सोमिडी श्रीनिवास ने कहा। राज्य किसान संघ के राज्य नेता AIKMS सोमी रेड्डी श्रीनिवास, राचलरा बालराजू, वरंगल जिले के नेता ओडेला रजैया, मरेपका बिरिया सदानंदम और अन्य ने वरंगल के एनुमामुला कृषि बाजार में भाग लिया। इस अवसर पर बोलते हुए श्रीनिवास बालराज ने मांग की है कि बिना किसी कनेक्शन के किंता प्रणाली के माध्यम से खरीदारी की जाए। రైతు పశువు పండించి మార్కెట్కు తీసుకొస్తే పశువు పండించినాక మార్కెట్కు తీసుకొచ్చే సమయంలో మార్చి ఆ ఏప్రిల్లోనో 16,000 దాకా అమ్మినటువంటి పశువు ఇవాళ 6,000 5,000 కూడా రేటు పడిపోయి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది। నిన్న మన వరంగల్ నిర్మల మార్కెట్లోని పశువు ధర కూడా 6,000 రూపాయలు పలకడం అనేది దానివల్ల కొంత రైతులు ఆపడం అనేది జరిగింది। దాన్ని మళ్ళీ ఇవాళ కూడా కొనుగోలు చేయాలి కదా అనే దాని మీద మేము రైతు సంఘంగా రావడం సందర్శించడం అనేది జరిగింది। మీ సందర్భంగా మార్కెట్ అధికారులకు కానీ ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే ఏదైతే ఈనాం టెండర్ అనేది ఏర్పాటు చేసిందో ఆ ఈనాం టెండర్ అనేది రైతులకు మేలు అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, సౌకర్యం ఉంటుంది, ఎమ్మటే రైతు అమ్ముకొని పోవచ్చు, ఎక్కడున్న వాళ్ళైనా దానికి హై రేటు పడుతుంది అనే విధంగానో ప్రభుత్వాలు ప్రకటించిన ఈనాం అనేది కొన్ని మార్కెట్లు అమలు చేస్తున్నాయి। మరి ఇవాళ ఇక్కడ పరిస్థితి ఈనాం అనే పేరు మీద టెండర్ వేసినాక ఒక రేట్ అయినాక ఆ రేటు మళ్ళీ రేటు నాకు పర్లేదు అని అంటే రైతు మళ్ళీ ఆ రోజు ఆపవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది। మరి నిన్న ఆపిండు, ఇవాళ కూడా ఇప్పటి వరకు కూడా ఇక కొన్ని అంటే 17 కుప్పలకు టెండర్ పర్లే। మరి రేపు శనివారం, రేపు బంద్, ఎల్లుండి ఆదివారం అంటే సోమవారం 5 రోజులు మార్కెట్లోనే రైతు వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది। ఇవాళ పంట పండియడమే రైతుకు కత్తి మీద సాములాగా ఉంటున్నది। పంట పండించినాక మార్కెట్కు తీసుకొస్తే ఈ పరిస్థితి ఉంటే మరి రైతు వ్యవసాయం చేయాలన్నా చేయొద్దా అనే పరిస్థితి వాళ్ళు ఏర్పడుతున్నది। ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పసుపుకు మద్దతు ధరగా 25,000 రూపాయలు తక్షణమే ప్రకటించి రైతు పండించిన ప్రతి పంటను 25,000 చొప్పున పశువును కొనుగోలు చేయాలనే విధంగా మేము రైతు సంఘాలుగా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం। తక్షణం వరంగల్ వ్యవసాయ మార్కెట్ పసుపుకు కల్లాలను మొత్తంగా AIKMS తర్వాత తెలంగాణ రైతు సంఘం తరఫున పరిశీలన చేయడానికి వచ్చినాం। దాదాపుగా 3 రోజుల నుండి వెళ్ళి రైతులు ఇక్కడనే పడవబడి ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది। నిన్న జరిగినటువంటి కొనుగోలు లోపల కొన్ని కళ్ళాలను వ్యాపారులు కొనలేరు, అవి అట్లనే ఉన్నాయి। మళ్ళీ రేపు ఎల్లుండి 2 రోజులు బంద్ వస్తున్నది। అంటే దాదాపుగా ఒక రైతు మార్కెట్ సరుకుని తీసుకొస్తే 5-6 రోజులు ఇక్కడే ఉండేటువంటి స్థితి వస్తూ ఉన్నది। ఈ ఇనామ్ సిస్టమ్ వల్ల రైతులకు న్యాయం కంటే అన్యాయమే జరుగుతూ ఉన్నది। ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని చెప్పేసి మొదలుపెట్టినటువంటిది ఇది రైతులను నష్టం చేసే పద్ధతి కనబడుతూ ఉన్నది। కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయాలని, వెంటనే రైతులకు పాత పద్ధతి ప్రకారమే కొనుగోలు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। నా పేరు రాచర్ల బాలరాజు, AIKMS రాష్ట్ర కమిటీ సభ్యుని।